ఒకరు ఒక అబద్ధాన్ని దేశమంతా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి మరొకరు మాల ధరించి దీక్ష చేశారు. ఇద్దరే. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూకు చంద్రబాబు జంతువుల కొవ్వు పూస్తే ఆ లడ్డూలు అయోధ్య రామాలయానికి వెళ్లిపోయాయని మాల వేసుకుని మరీ పచ్చి అబద్ధమాడారు. పైగా సనాతన ధర్మంపై సినిమా డైలాగులు, మత విద్వేషాలు, రెచ్చగొట్టేలా ప్రసంగాలు, హైందవ ధర్మ పరిరక్షకుడు తానొక్కడే అన్నట్టుగా మెట్లు కడగడాలు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలతో ఆ ఇద్దరు ఉక్కిరిబిక్కిరయ్యారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన ఆ ఇద్దరు దేశం ముందు దోషులుగా నిలబడ్డారు. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్. కాసేపు ఆంధ్రప్రదేశ్ను పక్కన పెడదాం. నేషనల్ మీడియా, సోషల్ మీడియా ఆ ఇద్దరిని దుమ్ము దులిపేస్తున్నాయి. CBN షుడ్ అపాలజైజ్ హిందూస్ అన్న హ్యాష్ట్యాగ్ నిన్నంతా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఈ హ్యాష్ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్ 2లో నిలిచింది. చంద్రబాబు లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందనగానే వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, కనీసం క్రాస్ చెక్ చేయకుండా గుడ్డిగా రిపోర్టులు చేతిలో పట్టుకుని తప్పుడు సమాచారంతో రెచ్చిపోయిన కొన్ని జాతీయ ఛానళ్లు కూడా ఇప్పుడు దారిలోకి వచ్చాయి. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ఒక ఆట ఆడుకుంటున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, పోయింది లడ్డూల పవిత్రత కాదు, పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళిద్దరి పరువు. ఆఖరికి ఇద్దరు పాన్ ఇండియా కల్తీ లీడర్స్గా నిలబడ్డారు. సుప్రీం సూటి ప్రశ్నల తరువాత నేషనల్ మీడియా చంద్రబాబును దేశ ప్రజల ముందు ఎలా దోషిగా నిలబెట్టింది, సనాతన ధర్మంపై దొంగ దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ను ఎలా కడిగి పారేసింది. ఈ 2 ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సిన 10 ప్రశ్నలున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. NDDB రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేకపోయినా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యికి మీరే జంతువుల కొవ్వు పూశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. లడ్డూలో కలవని కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. పవిత్రమైన లడ్డూకి ఒకరు కొవ్వు పూస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మరొకరు దీక్ష చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. కల్తీ నెయ్యిని వెనక్కి పంపామని ఈవు అంటే లడ్డూల్లో కలిపేశామని మీరే అన్నారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. జూలై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు దానిని బయట పెట్టలేదు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. జూన్, జూలైలో మాత్రమే AR డైరీ నెయ్యి సరఫరా చేస్తే దానికి జగన్కు లింకు పెట్టారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. సుప్రీం సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాత్కాలికంగా సిట్ షట్టర్ దించేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. దేవదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి దేశం ముందు దోషులుగా నిలబడ్డారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. సోషల్ మీడియా వేదికగా సుప్రీంకోర్టు జడ్జిలపైన పచ్చమంద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈరోజు ప్రముఖ జర్నలిస్టులు, అనలిస్టులు, సినీ ప్రముఖులు, భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా, నేషనల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరినీ ఏ రకంగా దోషులుగా నిలబెట్టారనేది ఈరోజు దేశమంతా చూస్తోంది. చాలా ప్రధానమైన అంశం. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలేంటో తెలుసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానమైన ఇష్యూ ఒక్కొక్కరు మాట్లాడిన దానికి సంబంధించి కాసేపు తర్వాత, ఒక బ్రేక్ తర్వాత నేను కొన్ని మీకు చూపిస్తాను. అంతకంటే ముందు పరిపూర్ణానంద స్వామి ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. దాని తరువాత నేషనల్ మీడియా, సోషల్ మీడియా దేశం ముందు ఆ ఇద్దరిని ఏ రకంగా దోషిగా నిలబెట్టిందనేది కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. సుప్రీంకోర్టు సూటి ప్రశ్నల తర్వాత దేశవ్యాప్తంగా భక్తులందరికీ చాలా విషయాలు తెలిసొచ్చాయి. అసలు పాన్ ఇండియా కల్తీ లీడర్స్ వీళ్ళిద్దరూ అన్నట్లుగా ఈరోజు నేషనల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ నిలబెట్టిందా? దేశం ముందు వీళ్ళిద్దరూ దోషులుగా నిలబడ్డారా? రైట్, ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్; శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి; అలాగే BV రావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు; సింగులూరి వెంకటేష్ గారు, సీనియర్ అనలిస్ట్. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు జాతీయ స్థాయిలో పాన్ ఇండియా కల్తీ లీడర్స్ అన్నట్టుగా ఇది ఒక హ్యాష్ట్యాగ్ అవుతున్నాం రేపు ఎల్లుండి. నిన్నంతా ఒకటి చూసాం, CBN షుడ్ అపాలజైజ్ హిందూస్ అని. అది ట్రెండింగ్లో టాప్ 2లో ఉంది. టాప్ 2లో దేశమంతా 2లో కనిపించింది నిన్న. అది 1కి వెళ్ళిపోయి ఉంటుందేమో, మనం ఫాలో కాలేదో ఏమో తెలియదు. కానీ
ఇప్పుడు దేశం ముందు వీళ్ళిద్దరూ దోషులుగా నిలబడ్డారా? నేషనల్ మీడియానే నిలబెట్టిందా? మనం పక్కన పెడదాం. మీరు అంటే ఈ రాష్ట్రం, నేను అందుకే అంది మొదట్లోనే, ఆంధ్రప్రదేశ్ విషయాన్ని పక్కన పెట్టేద్దామని అన్నా. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎట్లా అంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడే మతం ముసుగేసుకొస్తాడు, జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయం అని చెప్పి ఆనాడు జాషువా గారు మాట్లాడిన మాటలు నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి సార్. వాళ్ళు నిజమైన సనాతన ధర్మ పరిరక్షకులకి అయితే ఇబ్బంది లేదు సార్. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళకి వెళ్తారు, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. కానీ రాష్ట్రంలో విపరీతమైన పరిస్థితులు సార్. ఏదైతే ఫక్తు నాస్తికులు కాస్త ఈరోజు సనాతన ధర్మం ముసుగేసుకుని వస్తున్నారు. సనాతన ధర్మం ముసుగేసుకురావడమే కాడం కాదు సార్, వాళ్ళే సనాతన ధర్మ పరిరక్షకులుగా, హిందూ ధర్మ పెద్దలుగా మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద వేదాలు వల్లిస్తున్నారు. దానికి ఒక టైప్ ఆఫ్ మీడియా నిన్నటి వరకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళకి వంతపాడింది. వాళ్ళకి వంతపాడటమే కాదు సార్, గత 10 రోజులుగా మనం చూసాం సార్, పరమ నాస్తికులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పరమ నాస్తికులైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రజల్లో విద్వేషాలు రేకొట్టారు, ఎలా హిందూ మతం చిచ్చు రేగొట్టారు అని చెప్పేసి మనం అందరం కూడా గమనించాం. వాటికి పవన్ కళ్యాణ్ గారి మాటలు అయితే మరీ పరాకాష్ట. ఏం మీరు హిందువులు కాదా? మీకు పౌరుషం రాదా? మీరు బయటికి రారా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీకంత సనాతన ధర్మాన్ని పరీక్షించాలి అని చెప్పి నువ్వు అనుకుంటే ముందు ప్రజల్ని పిలవడం కంటే ముందు నీ ఇంట్లో 6 మంది స్టార్లు ఉన్నారు సార్. 6 మంది స్టార్లు ఉన్నారు. వాళ్ళ అన్న దగ్గర నుంచి వాళ్ళ మేనల్లుల వరకు 6 మంది స్టార్లు ఉన్నారు. వాళ్ళు మాత్రం ప్రశాంతంగా సినిమాలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ప్రజలు మాత్రం ఈయన మాట్లాడే రెచ్చగొట్టే మాటలకి బయటకు వచ్చి ధర్నాలు చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసి ఈయన కాస్త హిందూ నాయకుడిగా పైకి నిలబెట్టాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఒక కులానికి మతానికి మంత్రి? ఆలోచన చేసుకోవాలి సార్ ప్రజలందరూ కూడా. వీళ్ళు ఎంత దారుణం అంటే, ఈ పవన్ కళ్యాణ్ అయితే మెట్లు కడుగుతాడు, చంద్రబాబు నాయుడు గారే అంటే చంద్రబాబు నాయుడు గారికి మించిన తెంగరోడు పవన్ కళ్యాణ్. ఆయన మెట్లు కడుగుతాడు, మెట్లు కడిగిన తోడుగా ఇంకా విచిత్రమైన విద్యలన్నీ ప్రదర్శిస్తారు. వేషాలు వేశారు సినిమా నటులు కాబట్టి. కానీ నిజంగా వీళ్ళిద్దరికి హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి ఉందా అంటే, ఒక ఆయనేమో బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు, తిరుమలలో 1000 కాళ్ళ మండపం, జిఆర్ మఠం లాంటివన్నీ కూలగొట్టిస్తాడు. ఏదైతే విజయవాడలో 36 గుళ్ళు కూలగొట్టిస్తారు, అదే విధంగా పుష్కరాల పేరుతో జనాన్ని చంపించి వాళ్ళ చావును కూడా అవహేళనగా మాట్లాడతారు. అయ్యప్ప స్వామి దీక్షను అవహేళనగా మాట్లాడతారు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో క్షుద్ర పూజలు చేయిస్తారు. కానీ ఈ రోజు మాత్రం సనాతన ధర్మాన్ని ఎత్తుకుంటారు. సనాతన ధర్మం ఎత్తుకున్నది ఒక అంశం. రెండోది, రోజు తిరుమలకు కాలినడకన వెళుతున్న ఆ దృశ్యాలు కూడా వేశాము. ఆయన అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. కొంత అంటే నిన్న సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత, క్వశ్చన్స్ తర్వాత కొంత మార్పు వచ్చినట్టుంది. కేవలం లడ్డూల విషయంగానే కాదట తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టింది. గత ప్రభుత్వంలో దేవాలయాలు, వందలాది వేలాది దేవాలయాలు కూల్చేశారట, దానికోసం చేపట్టారట. అంటే 5 ఏళ్ళు కాముగా ఉన్నారంట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దీక్ష చేస్తున్నారట. దీక్షకు కూడా ఆయనకు కావాల్సిన మనిషి అధికారంలోకి రావాలా? సార్ నేను మాట్లాడతాను సార్. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఆయన ఉన్నాడు సార్ ఉప ముఖ్యమంత్రి. ఆయనకి సనాతన ధర్మం అంటే ఏందో తెలియదు. అసలు సనాతన ధర్మం అనే దాంట్లో విడాకులకి తావే లేదు. కానీ ఆయన చరిత్ర ఏందనేది అందరికీ తెలుసు. ఆయన పార్టీ భావజాలం ఎక్కడి నుంచి మొదలైందండి? చెగోవీరా, పెరియార్ సిద్ధాంతం వరకు నడిచింది. పెరియార్ ఎవరండి? సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి బద్ద వ్యతిరేకి. ఆయన పెరియార్ ఆదర్శాలతో నేను పెరిగాను, పెరియార్ ఆదర్శాలతో నేను నడుస్తాను అని చెప్పి. కానీ ఈరోజు సనాతన ధర్మం వేసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే సార్, కేవలం రాజకీయ అవకాశాల కోసం, ఓట్ల కోసం, ఏదైతే ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిగాచుకోవాలి, రాజకీయంగా ఎదగాలి ఉన్న దురుద్దేశమే సార్. సో వీళ్ళిద్దరు అసలు ఎందుకు వచ్చిందిరా ఇదని చెప్పేసి చాలా మంది విశ్లేషకులందరూ విశ్లేషణ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా సార్? చాలా మంది విశ్లేషణలో ఎందుకని చెప్పి ఎంత సడన్ గా తిరుమల తిరుపతి అంశాన్ని తీసుకొచ్చి కుట్రక లోబడ్డారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హిందూ ద్రోహిగా చిత్రీకరించడంతో పాటుగా వాళ్ళు 100 రోజుల పాలనలో సార్, ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి సార్, మద్యం ఫుల్లు, తల్లికి వందనం నిల్లు, బడికెళ్లే పిల్లల చదువుకు చిల్లు, మద్యం ఫుల్లు, రైతన్నకు పెట్టుబడి సాయం నిల్లు, అదే విధంగా మద్యం ఫుల్లు, ధరల పెరుగుదల ఫుల్లు, పేద మధ్యతరగతి వినియోగదారుడి జోబీకి చిల్లు.
సార్ మద్యం ఫుల్ ఆరోగ్యశ్రీకి చిల్లు, మద్యం ఫుల్ మెడికల్ కాలేజీలకి చిల్లు, మద్యం ఫుల్ ఉచిత మాఫియా నిల్లు, ఉచిత ఇసుక నిల్లు సార్. కానీ ఉచిత ఇసుక నిల్లు, ఇసుక మాఫియా మాత్రం ఫుల్ సార్. మద్యం ఫుల్, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనం మిత్ర లాంటి పథకాలకు చిల్లు. అతి త్వరలో ఇంటికి వస్తుంది బాగా పెరిగిన కరెంటు బిల్లు. రేపో మాపో కరెంటు బిల్లు రాబోతోంది సార్. 1 మినిట్ సార్. మద్యం ఫుల్, అక్క చెల్లెలకి ఇచ్చే ఆసరా చేయూత పథకాలకు చిల్లు. మద్యం ఫుల్, రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు ఫుల్, కానీ వాళ్ళకి రక్షణ మాత్రం నిల్లు. మద్యం ఫుల్, ఉచిత బస్సు సిలిండర్లు నిల్లు. మద్యం ఫుల్, 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉపాధికి చిల్లు. మద్యం ఫుల్, కానీ 4,000 మంది ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తుకు చిల్లు సార్. మద్యం ఫుల్, విజయవాడ వరద బాధితులకి సాయం చిల్లు. మద్యం ఫుల్ సార్, రాష్ట్రంలో పెట్టుబడులు నిల్లు, కొత్త ఉద్యోగాలు నిల్లు. మద్యం ఫుల్ సార్, రాష్ట్రంలో 2 లక్షల మంది పెన్షన్దారుల పెన్షన్లకి చిల్లు సార్. అదే విధంగా మద్యం ఫుల్ సార్. సార్ మద్యం ఫుల్, కరెంటు ఛార్జీలు సార్ పెంచబోము అని చెప్పి హామీకి చిల్లు. ఇవన్నీ చర్చకు రాకూడదు, ఇవన్నీ చర్చకు రాకూడదు అని చెప్పి తిరుమల లడ్డు అంశాన్ని తీసుకొచ్చి దేవదేవుని విశిష్టతకి, తిరుమల విశిష్టతకి తీసుకొచ్చారు సార్. ఇవన్నీ తీసుకొచ్చి ఎంత రచ్చ చేశారు, నేషనల్ మీడియాలో కూడా రచ్చ చేశారు సార్. కానీ నిన్న సుప్రీంకోర్టు తీర్పు సార్, నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు కాస్త, పాన్ ఇండియా లెవెల్లో హీరోలుగా ఉన్న వాళ్ళు కాస్త ఈ రోజు కల్తీ హీరోలు అయిపోయారు సార్. పాన్ ఇండియా లెవెల్లో సనాతన ధర్మ హీరోలు అని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్న వాళ్ళు కాస్త పాన్ ఇండియా లెవెల్లో ఈ రోజు హిందూ ద్రోహులుగా మిగిలిపోయారు సార్. పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు హీరోలుగా, ఏదైతే ధర్మాన్ని కాపాడే హీరోలుగా ఇచ్చుకున్న వాళ్ళు కాస్త ఈ రోజు కల్తీ హీరోలుగా, నకిలీ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో దిగజారిపోయారు సార్. నిన్న లాస్ట్ ముగిస్తాను సార్. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వీళ్ళకి చెంపపెట్టు, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తులే కాకుండా కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి భారతీయులందరి చేత వీళ్ళు అసహించుకోబడ్డారు, చిత్కరించుకోబడ్డారు, ఉమ్మేయించుకోబడ్డారు. సో ఈ రోజు వెంకటేశ్వర స్వామి చేతిలో కూడా వీళ్ళు ఆగ్రహానికి గురయ్యారు సార్. దానికి సాక్ష్యమే మీ పక్కన విజువల్స్ లో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నడక యాత్ర సార్. నడక యాత్ర చేసిన తప్పులు మొత్తం, ఒక్కొక్క మెట్టెక్కేటప్పుడు మాట్లాడిన ఒక్కొక్క అబద్ధం, రెచ్చగొట్టిన ఒక్కొక్క మాట ప్రాయశ్చిత్తంగా ఈ రోజు ఆడ కూర్చున్నారు సార్. ఆయన ప్రాయశ్చిత్తంగా కూర్చోవడం అంటే సార్, ప్రాయశ్చిత్తంగా కూర్చోవడం ఏమో సార్, ప్రాయశ్చిత్తంగా తిరుమలకి వెళ్తున్నారు కదా, దీక్ష విరమించి ప్రసాదానికి కల్తీ అంటగట్టిన పాపానికి మీరు ఇలాగే వేధించబడాలి, ఇలాగే మీరు శిక్షించబడాలి అని చెప్పి దేవదేవుడు ఆగ్రహిస్తే ఈ రోజు ఆ గతికి వచ్చారు సార్. ఈ రోజు ఆ గతికి వచ్చారు సార్. ఇంకా దేవదేవుడి ఆగ్రహాన్ని మూట కట్టుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మతాలతో రాజకీయం చేస్తే, దేవుడితో ఆటలాడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక చిన్న ట్రైల్ మాత్రమే. నిజమైన సినిమా ఫ్యూచర్ లో ఉంది సార్. అనుభవించక తప్పదు, చెల్లించక తప్పదు, స్వామివారి చేతిలో భారీ మూల్యం సార్. రైట్. ఈ విజువల్ కూడా మీరు అంటే దేవుడి ఆగ్రహానికి గురయ్యే ఈ విధంగా సొమసిల్లు పడిపోయారు అనుకుంటున్నారా? 50 మెట్లకు ఒకసారి పడిపోతున్నారు సార్. రైట్ 50 మెట్లకు ఒకసారి కుప్ప కూలిపోతున్నారు. రైట్ 50 మెట్లకు ఒకసారి. రైట్ వెంకటేష్ గారు ఈరోజు వెంకటేష్ గారు ఈరోజు సుప్రీంకోర్టు నిన్న చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఇక్కడ సిట్టు ఉండాలా, లేకపోతే జాతీయ దర్యాప్తు సంస్థలు, సెంట్రల్ ఏజెన్సీస్ అవసరమవుతుందా అన్న ప్రశ్న వచ్చిన తర్వాత 4 రోజుల పాటు తిరుమలలో కార్లు వేసుకుని తిరిగి, అప్పుడప్పుడు టీలు తాగి, అంటే తప్పు పట్టడం కాదు, ఎవరైనా తాగుతారు, టిఫిన్లు చేసి భోజనాలు చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి, ఇది కూడా తప్పు కాదు సార్, వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా చేస్తారు. ఇంత హడావిడి చేసి కొందరిని విచారించినటువంటి సిట్ ఈరోజు తాత్కాలికంగా షట్ డౌన్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి కామెంట్స్ చేశారు. ఏదో సింగిల్ జడ్జి కాదండి చేసింది, 2 జడ్జెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. గత ఈ కామెంట్స్ వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అనేక మంది ప్రజలకు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు శంఖంలోంచి పోస్తేనే తీర్థం అవుతుంది
అన్నట్లుగా సుప్రీం కోర్టు నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఇంత ఇన్వాల్వ్ అయ్యి నేరుగా వీళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తుంది అని చెప్పేసి వీళ్ళు కలలో కూడా అనుకోని వంటి ఒక పరిస్థితిని ఈ రోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే, మీకు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు కనీసం దేవుళ్ళని ఈ రాజకీయాల్లోకి రానివ్వకుండా మీరు లాగకుండా ఉండటానికి ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించే అడిగిందా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని, లేకపోతే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, హిందువులందరూ ముందుకు రావాలని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా హిందూ మతం మీద ఆయనకి అపారమైనటువంటి విశ్వాసం ఉంటే మనం అందరం కూడా ఆయన్ని మెచ్చుకోవాల్సిందే, తప్పదు. కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆ పదవికి రాజీనామా చేసి దానికి కన్సెంట్ గా ఏమి యాత్రలు చేయాలనుకున్నా, లేకపోతే ఏం దీక్షలు చేయాలనుకున్నా చేసుకోవచ్చు. దేవుళ్ళని నేరుగా రాజకీయాల్లోకి లాగటం ఎంతవరకు సమంజసం అని అడిగిన ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి లేదా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సమాధానం ఉంటుందని చెప్పేసి నేనైతే. ఇక సిట్టు దర్యాప్తు వ్యవహారానికి వచ్చినట్లయితే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు అన్నట్లు కల్తీ జరిగిందనే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే 100 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి ఒక లడ్డు. ఈ లడ్డుకి జిఐ ట్యాగ్ తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం 2009 ఆయన సీఎం గా ఉండగా లడ్డు వ్యవహారంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. లడ్డూని డూప్లికేట్ చేస్తున్నారు, కింద నుంచి ఒక లడ్డు మాఫియా ఒకటి బయలుదేరింది అని చెప్పేసి అప్పుడు హిందూ మతవాదులందరూ ఘోషగా ఆయన దగ్గర వ్యక్తపరిచినప్పుడు ఆయన అనేక రకాలుగా ప్రయత్నం చేసి తిరుపతి లడ్డూకి 2009లోనే ఈ జిఐ ట్యాగ్ కానివ్వండి, పేటెంట్ గాని వచ్చే విధంగా ఆయన చేసినటువంటి ఒక పరిస్థితి. ఆయనకి తీసుకెళ్లి క్రిస్టియానిటీని, లేకపోతే ఆయన ఏదో హిందూ మత వ్యతిరేకగా, ఆయన కుటుంబం మొత్తం హిందూ మత వ్యతిరేకగా చిత్రీకరించడం కోసం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు ఈ 100 రోజుల పరిపాలన యొక్క ఫెయిల్యూర్స్ గురించి 100 రోజుల సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా, హిందువులందరినీ కూడా దీని నుంచి బదలాయించాలి, దీని నుంచి మనం మార్చాలి, మన మీద క్వశ్చన్స్ రాకూడదు అని చెప్పేసి ఈ యొక్క డెరాగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో లడ్డూ వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత మొత్తం అంతా భుజాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అబాస్ పాలైనటువంటి పరిస్థితి. సిట్టు వ్యవహారానికి వచ్చినప్పటికీ అధికారం మీ దగ్గర ఉంది, మీరే దానిని ఎలా విచారిస్తారు? మీరు విచారించదగిన కేసు కాదేమో అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది దీనిలో? కేంద్ర ప్రభుత్వం అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకుందా? అయితే మీ యొక్క కామెంట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని కూడా అఫిడవిట్ వేయమని చెప్పేసి సుప్రీంకోర్టు మొదటిగా పరిస్థితి కానీ మనం చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సిట్ యొక్క దర్యాప్తు నాకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా ఆగిపోతుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పేసి మా చిన్నప్పటి నుంచి మేము అంటున్నటువంటి ఒక పరిస్థితి. ఈ సిట్ కూడా ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితి. ఈ సిట్ ద్వారా కొంత సమాచారాన్ని ఆల్రెడీ రంగంలోకి దిగింది కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఏదైనా సిబిఐకో లేకపోతే సిట్టింగ్ జడ్జితోనో ఒక కమిటీ వేసినప్పుడు ఈ సిట్ రిపోర్టును కూడా వాళ్ళు పరిగణిస్తారా, తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా అప్పటి వరకు. ఖచ్చితంగా తీసుకుంటారండి. మరి ఆ సిట్ నమ్మేది ఎలా? ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకున్నంత మాత్రాన ఏదో బ్లైండ్ గా సిట్టింగ్ రిపోర్ట్ ని తీసుకుని వాళ్ళు ఏం చేసే పరిస్థితి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీస్ ఏమన్నా గానీ దీనిలోకి ఇన్వాల్వ్మెంట్ గానీ, లేదా సిట్టింగ్ జడ్జితో కానివ్వండి, విశ్రాంత న్యాయమూర్తితో కానివ్వండి ఈ యొక్క ఎంక్వైరీ జరిగినట్లయితే మొత్తం వీళ్ళ భాగవతం మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమైనా ఉందంటే, ఈ 4-5 రోజుల్లో వీళ్ళ సిట్ దర్యాప్తు పేరుతో ఏదన్నా అడల్టరేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ట్యాంపర్ చేశారా అనే దాని గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి దర్యాప్తు, ఒకవేళ ట్యాంపరింగ్ అనేది ఒక అనుమానం చాలా 2-3 రోజుల నుంచి మీలాంటి వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు ట్యాంపర్ జరిగే అవకాశం ఉందని. కానీ మన దగ్గర ఆల్రెడీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది కదా, ఆల్రెడీ చేతికి వచ్చింది కదా, దాన్ని మళ్ళీ ట్యాంపర్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా?
లేదా ఇంకొకటి సార్, తెప్పించుకుని NDDB వాళ్ళ చేతిలో report- పెట్టుకునే ప్రమాదం ఏదైనా ఉందా? యాక్చువల్ గా జుడిషియల్ ఎంక్వైరీ జరిగేటప్పుడు నాట్ ఓన్లీ సింగిల్ ఏదో ఎన్డీడీబీ రిపోర్ట్ లేకపోతే కర్ణాటక Okay. డైరీ రిపోర్ట్ ను Hmm. దీని క్రైటీరియా తీసుకోరు సార్. Hmm. ఖచ్చితంగా దానికి సంబంధించిన శాంపిల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినాయో ఆ శాంపిల్స్ ని మళ్ళీ కలెక్ట్ చేస్తారు. Hmm. శాంపిల్స్ ని మళ్ళీ కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం చాలా భారీ ఎత్తు వ్యవహారాలు చూసాం. నెస్లే మ్యాగీ నూడిల్స్ కి సంబంధించిన కేసు Okay. దీనికి ఒక క్రైటీరియాగా మనం చెప్పుకోవచ్చు. Hmm. ఈ దేశవ్యాప్తంగా ఎన్ని కలెక్టరేట్లు ఉంటే అన్ని కలెక్టరేట్లలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అవును. మోనోసోడియం గ్లూటామైట్ అనే ఒక పదార్థం నెస్లే మ్యాగీ నూడిల్స్ లో ఉన్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కాకపోతే ఆ తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది. మోనోసోడియం గ్లూటామైట్ అనే ప్రోడక్ట్ Hmm. అన్ని నేచురల్ పాలకూరలో కూడా ఉంటుంది, పాలకు సంబంధించిన అన్నిటిలో కూడా ఉంటుంది. అది ఎంత కాబట్టి మోతాదులో ఉందన్నదే ఇక్కడ ప్రామాణికం. అనేది ఆ కేసు వ్యవహారం వీగిపోవడానికి గల కారణం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి Okay. సంబంధించి Hmm. వచ్చినటువంటి ప్రతి ట్యాంకర్ కి సంబంధించినటువంటి డేటా, కన్సాలిడేటెడ్ డేటా ఉంది. ఓకే. ఇది మనం చేసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటి టెస్టింగే కాకుండా Hmm. బయటకు వెళ్ళిన టెస్టింగ్స్ కూడా ఉంటాయి. Hmm. రెండోది వాళ్ళు ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ సపోజ్ యాజ్ ఎ సప్లయర్ గా మేము కూడా ఏదో ఒక డేటా ఇస్తాం కదా, Hmm. ఆ డేటాని ఈ డేటాని మొత్తం అంతా కన్సాలిడేట్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఎస్. ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా అసలు ఈ నెయ్యి బయటకు వెళ్ళిందా లోపలికి వెళ్ళిందా అంటే ఈవో బయట వెళ్ళిపోయిందని చెప్పారు. తిరిగి పంపించేసాం, రిటర్న్ పంపించేసాం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళింది అని అన్నారు. ఇప్పుడు అసలు విషయం ఇక్కడుంది. లోపలికి వెళ్ళింది అన్న దగ్గర ఉంది. లోపలికి వెళ్ళినా అది రిటర్న్ వెళ్ళిపోయినా రికార్డెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ట్యాంపర్ అయ్యే ప్రమాదం ఉందా? ఇది కూడా ట్యాంపర్ అయ్యే ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఒక హిందువుగా మేమందరం కూడా అనుకునే విషయం కానివ్వండి, మేము బ్లైండ్ గా నమ్మే విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. Hmm. ఈ ఆస్తుల మీద కొన్ని రాబందులు ఎప్పటి నుంచో పడి బతుకుతున్నమాట వాస్తవం. ఓకే. నిజంగా ఏదైనా స్వామివారి వ్యవహారంలో ఏదైనా దోచుకోవాలంటే దాని మీద ఎవరైనా పడతారేమో కానీ Hmm. ఈ నెయ్యి మీదో Ah, లేకపోతే జీడిపప్పు మీదో కందిపప్పు మీద పడేంత పరిస్థితి ఉండదు. రైట్. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈవో గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. డేటా ఉంది. ప్రతిసారి కూడా మనం ఎన్ని ట్యాంకర్స్ వస్తున్నాయి, ఆ ట్యాంకర్స్ ని మనం ఎంత సర్టిఫై చేస్తున్నాము, ఓకే. సర్టిఫై చేసిన తర్వాత ఇఫ్ ఎనీ అడల్టరేషన్ ఇస్ దేర్ డెఫినెట్ గా మనం దాన్ని బయటికి పంపిస్తామని చెప్పేసి అని, ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన హయాంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కొన్ని పదుల సంఖ్యలో ట్యాంకర్లు ఇలాంటి వచ్చినటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ ఇక్కడ మనం క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వెజిటబుల్ ఆయిల్ అంటే వనస్పతికి సంబంధించిన డాల్డా, మనం Yes. జనం మామూలుగా భాషలో మన మాట్లాడాలంటే భాషలో, డాల్డా కలిసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము బయటికి పంపించాం అన్న. రాజకీయం చేయడానికి మాత్రమే ఇది Yes. అధికారుల నోటిలో నుంచి ముఖ్యమంత్రి గారి నోటిలోంచి బయటకు వచ్చే పాటికి ఈ డాల్డా వల్ల పశువులు కొవ్వాయి. అవును. ఈ పశువుల కొవ్వుకి సంబంధించినటువంటి యూసేజ్ ఎక్కడ ఉంది అనేది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని అడిగితే లోపలికి వచ్చిన మాట అయితే వాస్తవం కానీ ఎక్కడ కలిపారని చెప్పలేని పరిస్థితి ఆయన పత్రికా ముఖంగా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందని చెప్పేసి అని ఇప్పుడు మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి. లోపలికి వచ్చింది ఎక్కడ వాడారో తెలియని పరిస్థితి ఉంటుందండి. కొంతమంది ఏమంటారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వాళ్ళు ఎవరెవరో వస్తుంటారు, ఏదేదో దర్శనానికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారని ప్రతి ఒక్కళ్ళ డేటా ఉంటుంది సార్. కొండ మీద మీరు అడుగు పెట్టారు అని అంటే యువర్ అండర్ సర్వైలెన్స్. ప్రతి చోట కూడా మనకి సీసీ క్యామ్స్ ఉంటాయి. మీరు దర్శనానికి వెళ్ళాలంటే యూ షుడ్ షో ది ఆధార్ కార్డ్ ఫస్ట్. మీకు ట్యాగింగ్ ఉంటుంది, మీకు టికెటింగ్ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఏది వస్తుంది ఏది వెళ్తుంది అనేది కొండ మీద చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అడల్టరేషన్ జరగడం అనేది పచ్చి అబద్ధం. రైట్. ఇది మీరు అన్నట్టుగా ఒకవేళ ఏదైనా ట్యాంపర్ జరిగే అవకాశం ఉందా అంటే వీళ్ళు మాటలు మార్చిన వాళ్ళు రికార్డ్స్ తారుమారు చేయలేరా? మాటలే తారుమారు చేసి మాట్లాడినప్పుడు రికార్డులు తారుమారు చేయలేరా అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. రికార్డు కూడా ట్యాంపర్ చేసే పరిస్థితి కాదండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక అటానమస్ బాడీ. అవును. దానికి సంబంధించి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏదో మా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్ళి ఏదో మారుస్తామంటే జరిగే పని కాదు. ఖచ్చితంగా అందులో రికార్డుల విషయంలో కానీ మాటలు మారిపోతాయి, నాలుకలు మడత పడతాయి అనడానికి ఒకసారి అప్పుడు జూలై 23 నుంచి వరుసగా ఏం జరిగిందనేది ఒకసారి ప్లే చేయరా? ఈవో ఏం మాట్లాడారు, చంద్రబాబు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఒక 10 seconds. వీళ్ళు నిన్నటి నుంచి సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి ఈ గైడ్ లైన్స్ కానివ్వండి, ఈ క్వశ్చన్స్ జరిగిన దగ్గర నుంచి వీళ్ళ యొక్క మీడియాలో ఆల్రెడీ వాళ్ళ యొక్క వాదన మారిపోయింది. అధికారుల మీద తోసేయడానికి రెడీ చేసేస్తున్నారు. అధికారులు చెప్పిన డేటానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా డైరెక్ట్ గా చూసారా అని చెప్పేసి అని వాళ్ళ మీడియాలో చెప్పడం స్టార్ట్ చేశారు.
ఓకే. ఇప్పుడు ఈ యొక్క పాపాన్ని మొత్తం తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు కానివ్వండి, ఉమ్, ఈ లడ్డు తయారీలో ఉన్నటువంటి సర్టిఫై చేసే అధికారుల మీద తోసేయడానికి చాలా చక్కటి ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఓకే ఓకే, అది కూడా ఉండొచ్చు. రైట్, ఒకసారి ఏం మాట్లాడారు ప్లే చేయండి ప్లీజ్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి 2 ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈజ్ 23.22, విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. రైట్, బివి రావు గారు, ఒక అబద్ధాన్ని దేశమంతా వ్యాప్తి చేయటానికి చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం, ఆ అబద్ధమే నిజమని దేశ ప్రజల్ని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష, ఏం చెప్తారు? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, సాక్షి వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. మొట్టమొదటిగా ఈ కల్తీ లడ్డు అనే విషయాన్ని దాన్ని మసిపూసి మారేడుగా చేసి కలియుగ దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు మీద వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీయే ఈ రోజున కల్తీ అయింది. అసలు ముందుగా మాట్లాడుకుంటే మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీలోంచి గెంటేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే కల్తీ చేసి, అటువంటి కల్తీ పార్టీలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎవరైతే ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారో, ఈ కల్తీ జరిగిందని చెప్పి, వీళ్ళందరినీ కూడా నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. వీళ్ళు అసలు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు తిరుపతి వచ్చారు, ఎన్నిసార్లు అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు, ఎన్నిసార్లు అసలు వీళ్ళు తిరుపతి లడ్డు తిన్నారు? వీళ్ళ కనీసం ఎవరన్నా తిరుపతి వెళ్తుంటే వాళ్ళని మాకు లడ్డు తెచ్చిపెట్టు, లడ్డు తింటామని అడిగిన ముఖాలు ఎవరైనా ఉన్నాయి వీళ్ళలో? కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికి తప్పితే వీళ్ళు క్లియర్ గా అక్కడ మనకు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ వెంకటేశ్వరం అయిపోడు, తెలుగుదేశం అధికారులు ఉంటే తెలుగుదేశం వెంకటేశ్వరం అయిపోడైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ వెంకటేశ్వరం అవడు. ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వరం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒకటి ఉంది. దీనికి లడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో 14 సార్లు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించి నెయ్యిలో కల్తీ జరిగినట్టుగా ఉంటే నెయ్యి మనకి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే వెనక్కి పంపారు. అప్పుడు ఎవరు కూడా దాని గురించి ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు వచ్చి ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి ప్రత్యేకంగా పెట్టింది. ఎందుకంటే ఆ ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తారు. అక్కడ టెస్ట్ లో మనకి వచ్చిన తర్వాత మనకి ఆ క్వాలిటీ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు, దాన్ని లడ్డూలో వాడరు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు దగ్గర 17 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. అప్పుడు కూడా
వెనక్కి పంపి గతంలో ఇలాంటి జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నది జరుగుతూ వస్తుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ లడ్డూను కల్తీ చేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు మత రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదే. కానీ ఈ రోజున వీళ్ళు ఇక్కడ 2 పాయింట్లు సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా అడుగుతుంది. వీళ్ళు మొదటి నుంచి కూడా లడ్డూ కల్తీ అయింది అని మాట్లాడుతున్నారు. అక్కడ కల్తీ నెయ్యిని పట్టుకున్నారా, ఆ నెయ్యిని లడ్డూలో కలిపితేనే అప్పుడు అది కల్తీ లడ్డు అవుతుంది. అసలు ఆ నెయ్యిని లడ్డూలో కలపనప్పుడు అసలు లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యే ఆస్కారం ఎక్కడుంది? అసలు లడ్డూని టెస్ట్ చేశారా ఏ ల్యాబ్ లో అడిగింది. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసింది నెయ్యినా లడ్డూనా? అవును, నెయ్యిని టెస్ట్ చేస్తే నెయ్యి మాత్రం కల్తీ అవుతుంది. ఆ నెయ్యిని తీసుకొచ్చి మళ్ళీ లడ్డూలో కలిపితే అప్పుడు కల్తీ లడ్డు అవుతుంది. అవును. అసలు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దేవదేవుడి దగ్గర లడ్డు అండి చాలా అత్యద్భుతమైన ప్రాసెసింగ్ కలిగిందండి. మీరు చూస్తే మనం అక్కడ తిరుపతిలో ఎక్కడ పెట్టినా కొండ మీద ఉన్నప్పుడు మనం ఏ మూల అక్కడ మనం కొండ మీద ఏ గదిలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా చీమలు కూడా ఆ లడ్డు దగ్గర రావు. మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడన్నా పెడితే మళ్ళీ తర్వాత ఇక్కడ చీమలు ఏమన్నా వస్తాయేమో గానీ అక్కడ ఎటువంటి చీమలు కూడా మన కొండ మీద ఎక్కడా కూడా రావు. అంత అత్యద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా అక్కడ ప్రాసెసింగ్ కలిగినటువంటి ప్రసాదం అది చాలా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక మంది 5 సంవత్సరాలు లేని వాళ్ళు భక్తులందరూ కూడా నవ్వుతున్నారు. ఎందుకంటే అనేక సార్లు ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రతి 3 నెలలకు వెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రతి 4 నెలలకి వాళ్ళు ప్రతిసారి మేము లడ్డు తిన్నాం, ఎప్పుడు కూడా లడ్డూలు అదే క్వాలిటీ ఉంది, లడ్డు ప్రసాదం చాలా బాగుందని చెప్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష గురించి ఏం చెప్తారు సార్? ప్రాయశ్చిత్త దీక్ష గురించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది, అసలు చంద్రబాబే అబద్ధం చెప్పారనేది ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. ఆ అబద్ధానికి దాన్ని నిజం చేయడానికి ఒక దీక్ష చేయడం ఏంటి? అది నిజమని నమ్మించడానికి వీళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ పైకి ఇలా చెప్తూ వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పి నాకు అయితే అనిపిస్తా ఉంది. దేవుణ్ణి ఈ రోజున రాజకీయాలకి వాడుకుంటున్నాం అని చెప్పేసి దాన్ని వాళ్ళకి కూడా తెలిసి మనసుకి దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ మళ్ళీ తప్పు ఒప్పుకుంటే బాగోదు కాబట్టి ప్రజల ముందు మళ్ళీ ఇలా ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు దీక్ష చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ మధ్యలో మళ్ళీ సినిమా షూటింగ్లు జరిగినాయి. ఈ దీక్ష ఎప్పుడు చేశారో, ఈ 11 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన మొదట్లో కులాలకి మతాలకి అతీతంగా కులాల ప్రస్తావన లేని జనసేన పార్టీలో ఉన్న సిద్ధాంతాల్లో కులాల ప్రస్తావన లేని రాజకీయం, మతాలని కలిపే రాజకీయం అని చెప్పేసి జనసేన పార్టీకి ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకి మొత్తం కాంట్రాస్ట్ గా ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఒక క్రిస్టియానిటీలో ఒక చర్చిలో ఎలా జరిగితే ఎవరైనా ఊరుకుంటారా, ఒక మసీదులో ఎవరైనా జరిగితే ఎలా ఊరుకుంటారా, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ మతాల రాజకీయం చేస్తూ కులాల రాజకీయం చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ ఆయన తూట్లు పడుతూ ఈ రోజున మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఒక ఎంపీ మురళీమోహన్ గారు, తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ గారు వెంకటేశ్వర స్వామిని కూడా కులానికి అంటగట్టి వెంకన్న చౌదరి అని చెప్పి మాట్లాడిన వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద ముసలి కన్నీరు కారుస్తూ ఈ యొక్క మత రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. నాకు ఇంకోటి దీనిలో కూడా అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఆ టెండర్ వ్యవస్థ నెయ్యి కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే దీనిలో తక్కువకి ఇస్తారో ఏంటి ఇస్తారో దానిలో క్వాలిటీస్ అన్ని మెయింటైన్ అయ్యేలాగా మనం టెస్ట్ చేసుకునే ఆ టెండర్ ప్రకారం ఆ యొక్క నెయ్యిని సప్లై చేసేది జరుగుతూ ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఈ వ్యవస్థనంతా మార్చేసి ఇంకా తక్కువకి ఇచ్చినా ఎక్కువకి ఇచ్చినా ముందు మేము ఒక ల్యాబ్ లో టెస్ట్ చేసాం, వీళ్ళైతే మంచి క్వాలిటీకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు 1000 రూపాయలు అడిగినా కూడా మనం వీళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ హెరిటేజ్ కాకుండా లేకపోతే ఇంకో దానికి ఇప్పించి దానికి మళ్ళీ హెరిటేజ్ నుంచే ఈయన నెయ్యి సప్లై చేసి ఈ కాంట్రాక్ట్ అంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ అంతా కూడా ఇండైరెక్ట్ గా మొత్తం హెరిటేజ్ వ్యవస్థ నుంచే జరగాలనే విధంగా ఈ అనుమానం చాలా మందిలో ఉంది. అనుమానం కూడా రైట్, చాలా మందిలో ఉంది అనుమానం, చాలా మందిలో ఉంది. నేషనల్ లెవెల్లో కూడా ఎంపీలు కూడా ఈ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. రైట్. ఒకసారి పురంధేశ్వరి గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు భావసారూప్య పార్టీలు ఉండడం వేరు, భావసారూప్య పార్టీలు ఉండడం వేరు. ఈ భావసారూప్యం అయినట్టే అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం కామెంట్ చేశారు, వాళ్ళపైనే అసలు పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు భావసారూప్యం ఉంటుంది, ఈ పార్టీకి ఆ పార్టీకి ఒకే విధానం ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఇది అలా కనిపించట్లేదు. మేడం గారు మాట్లాడింది ఇదేదో భావసారూప్యం అన్నట్టుగా ఉంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. See, all that I want to say is SIT is interrogating. SIT is doing the inquiry. The special investigation team is already there. They're talking to various people there, whoever have been whoever are have been in the Laddu issue. They're all being interrogated by SIT.
SIT will have to come up with its report. So we will all have to wait for SIT. But for the court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state. ఏంటి కాన్స్టిట్యూషనల్ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలని చెప్పారే కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడొద్దని ఎక్కడా చెప్పలేదు. మేడం గారు అన్ఫేర్ ఈ సుప్రీంకోర్టు అని చెప్పేస్తున్నారు. సరే ఏంటి సార్, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి రాదా? సహజంగా ఏదైనా ఒక పిటిషన్ని ఏదైనా కోర్టు, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, కింది కోర్టులు కానివ్వండి, మొట్టమొదట ఏదైనా ఒక పిటిషన్ని అడ్మిషన్ చేసే ముందు వాళ్ళు జడ్జి గారులు చదువుకుంటారు ముందు. అవును, వాళ్ళకి ఒక రైటప్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి సందేహాల్ని వీళ్ళ నుంచి నిజాల్ని రాబట్టడం కోసం, వీళ్ళ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఈ అనుమానాలని బయటికి తీసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్లు అడగడంలో తప్పేమీ లేదు. జడ్జి గారు క్వశ్చన్లు అడగడమే తప్పు అన్నారనేటువంటి పురంధరేశ్వర గారి పబ్లిక్గా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి సబ్మిషన్ని ఆమె వాలంటరీగా విత్డ్రా చేసుకోకపోతే రేపు ఎవరైనా సుప్రీంకోర్టు ముందు ఎలాగ 3వ తేదీ వస్తుంది కదా కేసు, ఆమె ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. ఒక సెంట్రల్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఆమె అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పండి. ఆమె పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడింది ఆమె. జడ్జి గారిని ఎవరు కూడా న్యాయమూర్తులని నీవు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగావు, ఈ క్వశ్చన్ ఎందుకు అడగకూడదు, ఇది ఎలా అడుగుతావు అనేటువంటి ప్రశ్న అసలు రానే రాదు. కాబట్టి ఖచ్చితంగా పురంధరేశ్వర గారి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం కేసుని ఖచ్చితంగా పెట్టాలి. రేపు ఖచ్చితంగా జడ్జెస్ ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని, అది తీవ్రమైన వ్యాఖ్య, అది దానిపైన తప్పకుండా తీసుకోవాలి. ఇంకోటి అండి, అసలు లడ్డూ అనేటువంటి వివాదాన్ని ఇక్కడ బీజేపీ యొక్క రహస్య అజెండా ఒకటి ఉంది. ఎప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు తిష్టవేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలిసో తెలియకో వాళ్ళు వేసినటువంటి గోతిలోకి దూరారు. వాళ్ళేంటి, హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని హిందూయిజం ద్వారా వాళ్ళ పార్టీని వ్యాప్తి చెందించుకోవాలనేది వాళ్ళ అజెండాలో చంద్రబాబు నాయుడిని కిందికి పడి, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా లాగి కిందకేసేసి, వయసు రీత్యా కానీ లేకపోతే అతని తప్పిదాల ద్వారా కానీ కిందికి పడేసి బీజేపీని ముందుకు తీసుకురావాలంటే ఎన్టీ రామారావు గారి కూతురు పురంధరేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టి దీంట్లో ఉన్నటువంటి ఎంపీలని, ఎమ్మెల్యేలని, తర్వాత ప్రజలందరినీ కూడా ఇటు లాక్కొని వీళ్ళ పార్టీలోకి, అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి ఈ జనసేన అధ్యక్షుడు లేకపోతే జనసేన సీనియర్ అయినటువంటి ఈయన మన డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఆయన పార్టీని మళ్ళీ బీజేపీలో కలిపేటువంటి ఆలోచన వస్తుంది. మీరు కావాలంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళీ నన్ను పిలవండి, నేను చర్చలో 29 ఈ లోపల 99% వాళ్ళ అజెండా సక్సెస్ అవుతుంది. అయితే దైవాధీనంగా ఆర్ఎస్ఎస్ అండ్ హిందూయిజం వీళ్ళు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ట్రాప్లోకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళకి తెలియకుండా వాళ్ళ అజెండాని వీళ్ళు అమలు చేస్తున్నారు. సో ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది బహుశా భగవంతుడే అది సృష్టించడము, ఆయన నోటి నుంచి ఆ మాట చెప్పించడం వల్ల ఇది జరిగిందేమని. తర్వాత ఈ పాల సేకరణ అనే దాంట్లో ప్రజలకి తెలియాల్సినటువంటి చాలా అంశాలు ఉన్నాయండి. ఇండియాలో ఉన్నటువంటి ఏ డైరీ కూడా వాళ్ళ యొక్క పశువులని వాళ్ళు దే కెనాట్ ఓన్ దేర్ అనిమల్స్ అన్నీ కూడా ఫార్మర్స్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, డిఫరెంట్ విలేజెస్లో ఉంటాయి. అక్కడి నుంచి పాల సేకరణ జరుగుతుంది. పాల సేకరణ జరిగిన తర్వాత దాన్ని సెంట్రిఫ్యూగల్ సిస్టమ్ ద్వారా ఈ వెన్నను తీసి వెన్న ద్వారా నెయ్యిని కలెక్ట్ చేయడం అనేది ప్రతి దీంట్లోనూ వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీస్ ఉంటే ఫ్యాక్టరీ ద్వారా జరుగుతుంది. అటుంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాల సేకరణలో ఉన్నటువంటి అంశాలు రకరకాల విలేజెస్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాటిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మీరు చాలా మంది ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమాన్ని చూసేటువంటి వాళ్ళు చాలా మంది రైతులు కూడా ఉంటారు. రైతులు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి, గేదెలు కానీ పశువులు కానీ ఆవులు కానీ అవి తిన్నటువంటి పదార్థాన్ని బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఉత్పత్తిలో వెన్న శాతంలో కూడా తేడా వస్తుంది. ఈ వెన్న శాతాన్ని స్టెరాయిడ్స్ కొందరు దానిలో ఎక్కువ పాలను గుంజడం కోసం కొంతమంది స్టెరాయిడ్స్ కూడా వాడతారు. తర్వాత కొందరు కొన్ని కెమికల్స్ను కూడా వాడి ఆ పాలల్లో
దాని యొక్క ఈ ఫ్యాట్ రేట్ను పెంచుకోవడం కోసం యూరియాని కూడా అడల్టరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. తర్వాత మనకి దీంట్లో ఫ్యాట్ ఎక్కువ రావడం కోసం పశువుల యొక్క ఇప్పుడు ఇదివరకైతే పొలాల్లో మేసేవి తిరిగేవి, ఇప్పుడు ఒకే చోట కట్టేసి దానికి బలం పెంచాలి, దాని పాలు ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రకరకాల ఫ్యాట్ పదార్థాలు వెజిటబుల్ ఫ్యాట్స్ని కూడా పశువులకి ఇస్తారు. పిల్లెట్స్ ద్వారా, రకరకాల మెడిసిన్స్ ద్వారా వాటికి ఇచ్చినటువంటి ఫీడ్లో అవన్నీ కలుపుతారు. ఇప్పుడు చాలా వచ్చినాయి. అదే కదా ఎన్డీడీబీ రిపోర్ట్ లో క్లియర్ గా అంటే అది అడల్టరేషన్ కింద దానికి పర్సెంటేజ్ ఎంత ఉంది. ఈ పర్సెంటేజ్ తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, పురంధరేశ్వర్ గారు కానివ్వండి, ఈ విషయంలో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇది వరకు మొట్టమొదటి నుంచి కూడా గత 30-40 ఏళ్ళుగా లడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది, లడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ స్టేజెస్లో ఎక్కడి వరకు దాంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారు, లడ్డూను ఉత్పత్తి చేయడంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా దీంట్లో దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు సెంట్రల్ ఏజెన్సీస్ వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? సెంట్రల్ ఏజెన్సీ అంటే ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ ఇక్కడ ఒక గమ్మత్తు ఉందండి. ఇప్పుడు స్టేట్ ఏజెన్సీ మనం ఒక రకంగా చెప్పుకుంటే స్టేట్ ఏజెన్సీస్ అని స్టేట్కి అనుకూల ఎవరికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ని వాళ్ళు మార్చుకోవడము, ఏ పార్టీ వస్తే వాళ్ళకి అనుకూలంగా పార్టీలు మార్చుకోవడము, ఆ పార్టీలో ఉన్నటువంటి లేకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్స్ వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా చోట్ల జరుగుతున్నటువంటి విషయం. కానీ నిజాన్ని వాళ్ళు ఆపలేరు, నిజాన్ని దాచిపెట్టలేరు. ఇక్కడ ఒకవేళ మనం సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ ఉందనుకుందాం, సిబిఐలో ఎంతమంది ఆఫీసర్ సిబిఐ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే జడ్జి గారు వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు కూడా వాళ్ళ విజ్ఞతని తప్పకుండా వాళ్ళు ఇస్తారు. నా అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఫామ్ చేసి, ఇప్పుడు మనకి మీరు కల్కట్టా డాక్టర్ గారి కేసులో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏ విధంగా అయితే వీళ్ళని రిపోర్ట్ అడుగుతున్నారో, ఇప్పుడు దీంట్లో న్యాయ నిపుణులతో పాటుగా ఒక్కొక్క ఫీల్డ్లో అంటే రైతుల దగ్గర నుంచి, రైతుల్లో కూడా ఆదర్శ రైతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకోవాలి. ఫార్మర్స్లోంచి కూడా కొంతమంది తీసుకోవాలి. తర్వాత డైరీస్లో ఉన్నటువంటి కొందరిని తీసుకోవాలి. అన్ని ఫీల్డ్స్లో అగ్రికల్చర్ నుంచి, తర్వాత వెటర్నరీ నుంచి, తర్వాత ఒక్కొక్క తర్వాత తర్వాత మన ఈవో గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమంటే అరోమా అన్నారు. అరోమా అనేదానికి ఖచ్చితంగా ఆయన మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఒక పదార్థం అక్కడ లేకుండా కూడా మనం ఒక అరోమాని క్రియేట్ చేయొచ్చు. సాకరాయిడ్స్ అంటారు వాటిని. కెమికల్ సాకరాయిడ్స్ ద్వారా ఈ రూమ్లో ఇక్కడ నెయ్యి ఉందనేటువంటి క్రియేషన్ నేను చేయగలను. స్టెరాయిడ్స్ దీని ద్వారా సాకరాయిడ్స్. అందువల్ల ప్రతి పదార్థానికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంది, ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. తర్వాత రకరకాలైనటువంటి ఈ సందర్భాల్లో సాచురేషన్ పాయింట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ సాచురేషన్ పాయింట్ వల్ల వీటిల్లో ఒక కొవ్వు అనేది ఇంకొక కొవ్వులో వెళ్ళి కలవడం అనేది కంప్లీట్ గా జరగదండి. వీళ్ళు ఇప్పుడు పంది కొవ్వనో ఓన్లీ ఆ జ్ఞానం అందరికీ తెలియాలి. ఆ మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సాచురేషన్ పాయింట్ వల్ల వీటిల్లో ఒక కొవ్వు అనేది ఇంకొక కొవ్వులో వెళ్ళి కలవడం అనేది కంప్లీట్ గా జరగదండి. చెప్పండి. సో ఆడియో తగ్గించమని చెప్పండి. ఇటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఎంక్వైరీ జరగాలండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక సత్యం కంప్యూటర్స్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు దాంట్లో ఓన్లీ ఒక లీగల్ అడ్వైజర్స్ వీళ్ళైతే సరిపోదు. అన్ని ఫీల్డ్స్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. అన్ని ఫీల్డ్స్ నుంచి తీసుకుని బ్యాంకర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకొని దానికి ఒక రిపోర్ట్, అలాంటి ఎక్స్పర్ట్స్ కమిటీ ఉండాల్సింది. ఇటువంటి కమిటీ ఒకటి రావాలి. అటువంటి దానికి బహుశా మన సుప్రీంకోర్టు జడ్జి వారు ఇటువంటి కూడా ఆలోచించి చేస్తారని నేను అనుకుంటున్నా. దీంట్లో ఇంకోటి, ఇక్కడ మనం డిప్యూటీ సీఎం గారు సొమ్మసిల్లి పడిపోయారు ఇక్కడ, అది ప్రెస్ రిలీజ్ చేసే ముందు మనం సావధానంగా ఆలోచించాలి సార్. ప్రజలు కాదు, వారు దీక్షలో ఉన్నారు, అల్పాహారం అయితే ఒక డిప్యూటీ సీఎం గారు లేకపోతే ఒక మినిస్టర్ గారు ఒక రిస్క్ తీసుకొని మెట్లు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళ వెంట డాక్టర్స్ ఉండకపోవడం ఏంటండి? మెడికల్ మనం వెళ్తుంటేనే ఒక చిన్న బీపీ ఉన్న వాళ్ళమే మన సంచులో మనం మెడిసిన్స్ అన్ని పెట్టుకొని వెళ్తాం. ఇది మళ్ళీ మీరు డ్రామా అంటున్నారంటే ఇది ఏంటి అనేది దాన్ని ప్రజలు నిర్వచించాలి. దాన్ని ప్రజలకే వదిలేయాలి. మనం దీని నిర్వచనం ఏంటి ప్రజలకు వదిలేయాలంటారు. దీని నిర్వచనం అయితే మాత్రం వారు దీక్షలో ఉన్నారు కాబట్టి, అల్పాహారం తీసుకుంటారు కాబట్టి, నీరసంగా ఉంటారు కాబట్టి ఎక్కలేక పడ్డారేమో. అక్కడ వెంటనే డాక్టర్లు కొట్టేసేయాలి కదా.
డాక్టర్లు టెస్ట్ చేయకుండా మీరు ఇలాగ ఊపితే ఏ విధంగా మీకు ఇది డిప్యూటీ వస్తుంది? సీఎం కరెక్ట్ మీరు అన్నది, అది మామూలు వ్యక్తి కాదు కదా. అక్కడ ఇప్పుడు నేను ఒక బీపీ పేషెంట్ని, ఓకే. నేను పైకి ఎక్కేటప్పుడు నేను ఇప్పటికి 20 సార్లు ఎక్కి దిగాను. ప్రతిసారి నా మెడిసిన్స్ పెట్టుకుంటాను. 2-3 సార్లు నేను ఎక్కుతున్నప్పుడు వేరే పేషెంట్స్ కింద పడిపోతే నేను నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చి సేవ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు డాక్టర్స్ లేకుండా ఎలా వెళ్తారండి ఒక డిప్యూటీ సీఎం? వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ చేయాలి, గుండె టెస్ట్ చేయాలి, అప్పుడు గుండె వేగం ఎంత ఉంది, అసలు ఈయన ఎక్కగలడా లేడా, ఈయనకి ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది. కాసేపు బహుశా ఎక్కారో లేదు తెలియదు ఇప్పటికి. ఇవేమన్నా మీకేమైనా న్యూస్ ఉంటే చూడండి. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీ యొక్క హిడెన్ అజెండాని వీళ్ళకి తెలిసో తెలియకో గోతిలో పడి దాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన. రైట్ ఒక 30 seconds శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి, సమయం మించిపోయింది చాలా సమయం. సార్ ఒక్క నిమిషం సార్. పచ్చ మీడియా దోపిడీ ప్రణాళికలకి సార్ హైటెక్ సిటీ అనేది ట్రైలర్ సార్, అమరావతి అనేది వాళ్ళకి మెయిన్ పిక్చర్ సార్. ఓకే. అదే విధంగా పచ్చ మీడియా దోపిడీకి సదావరి సత్రం భూములు ట్రైలర్ సార్. వాళ్ళు 2019కి ముందే తిరుపతి వెంకన్న భూములు అమ్మేయాలని కమిటీలు వేశారు సార్. దాంట్లో భానుప్రకాష్ కూడా మెంబర్ సార్. ఇప్పుడు ఇలా తిరుమల వెంకన్న స్వామికి రక్షణ లేదు, అది ఇది బోర్డులు గీట్లు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను దాంట్లోకి దూర్చి లక్షల కోట్ల విలువైన ఏదైతే వెంకన్న భూములను కొట్టేయడానికి మెయిన్ పిక్చర్ ఆడించడం కోసం ఇది కూడా ఒక కుట్రలో భాగం. రైట్, చూద్దాం, అన్నీ తేలుతాయండి. రేపు సెంట్రల్ ఏజెన్సీస్ రంగంలో దిగితే అన్నీ తేలుతాయి. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు, బివి రావు గారు, వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.